ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ వేగవంతం కావడంతో రాజకీయ వేడి రాజుకుంది. తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ అగ్రనేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో పాలకులు తమ సొంత నీడను కూడా నమ్మలేని స్థితిలో ఉండేవారని, ఆ భయంతోనే అందరి ఫోన్లను ట్యాప్ చేయించారంటూ ఆరోపిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వల్ల ప్రజాప్రతినిధుల వ్యక్తిగత స్వేచ్ఛ పూర్తిగా హరించుకుపోయిందని మండిపడ్డారు దానం. కేవలం విపక్ష నేతలే కాదు, అప్పట్లో కేంద్ర రాష్ట్ర మంత్రుల ఫోన్లు కూడా ట్యాపింగ్ కు గురయ్యాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్లలో మాట్లాడాలంటేనే ఒకప్పుడు భయపడే పరిస్థితి ఉండేది అంటూ గుర్తు చేసుకున్నారు దానం. ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంటే బీఆర్ఎస్ నేతలు ఎందుకు వణికిపోతున్నారు అనంటూ ప్రశ్నించారు. తప్పు చేయని వారు ధైర్యంగా సిట్ విచారణను ఎదుర్కోవాలంటూ ఆయన సవాల్ విసిరారు. మీరు కూడా గతంలో ఆ ప్రభుత్వంలో ఉన్నారు కదా, మీరేమన్నా ట్యాపింగ్ అయినా మిమ్మల్ని విచారణ పిలిచి మీరు వెళ్తారా? ట్యాపింగ్ ఎవరిది కాలేదో ఇప్పటికి ఎవరికి అర్థమవుతలేదు. ట్యాపింగ్ అనేది మొత్తము అందరి అక్కడ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అన్ని పొలిటికల్ పార్టీ వాళ్ళకి ట్యాపింగ్ జరిగింది అనేది సమాచారం. మరి ఇప్పటి వరకు ఎంతమందికి అయింది అనేది ఏందనేది తెలియడం లేదు. మరి ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ్ఛ, సామాన్య ప్రజలు ఇప్పుడు మేము కూడా ఫోన్లు మాట్లాడాలంటే 100 సార్లు ఆలోచించాల్సి వస్తుంది ఎవరితో మాట్లాడాలంటే. సో అంటే ప్రైవసీ లేకుండా పోయింది. ఇలాగా ప్రజాస్వామ్యంలో అంటే అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మళ్ళీ ఏఐ ఇంటెలిజెన్సీ వచ్చిన తర్వాత ఇంకా ఈ క్రైమ్ రేట్ పెరగడం కానీ, మొన్ననే మనం చూసినాం ఒక ఐపీఎస్ ఆఫీసరు భార్య కూడా ఆమె ద్వారా కూడా 2 కోట్ల పైచీలకు కూడా మరి ఇది చేశారని చెప్పి అకౌంట్లకి ఇది చేశారని. అలాగా దేనికి కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది. అందుకనే ప్రజాస్వామ్యంలో ఎప్పుడే కానీ ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి ఆలోచన చేసినటువంటి ఏ ప్రభుత్వమైనా నిలవది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు స్వేచ్ఛ ఉండాలి, ప్రజాస్వామ్యంలో వాళ్ళు గర్వంగా మేము బతుకుతున్నాం అన్నటువంటి ఫీలింగ్ ఇవ్వాలి. కానీ ప్రజాస్వామ్యంలో వారి యొక్క ప్రైవసీని భంగం కలిగే విధంగా చేశారు కాబట్టి వాళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్లో ఉన్న వాళ్ళందరూ దీనికి కాన్స్పిరసీ చేసి దీని వెనుక ఉన్న మూల స్తంభాలు ఎవరు అనేది సిట్ వాళ్ళు మెల్లిమెల్లిగా ఇన్ఫర్మేషన్ తీస్తూ ఉన్నారు.